రష్యా అయితే తన యుద్ధాన్ని పీక్ స్టేజ్కే తీసుకెళ్లాలనుకుంటుంది. ఓ పక్కన ప్రధాన నగరాల స్వాధీనంతో పాటుగా ఉన్నటువంటి నగరాలలో విధ్వంసం సృష్టిస్తుంది. కియు, లియు ఈ రెండు ప్రధాన నగరాలు. కియు అంటే రాజధాని నగరం, లియు దాదాపుగా అట్లాగే ఉండేటటువంటి నగరం. ఈ రెండు నగరాల మీద కార్పెట్ బాంబింగ్, నేను చాలాసార్లు ఈ పదం వాడాను. కార్గిల్ యుద్ధం సందర్భంలో శత్రువులు ఎక్కడెక్కడ ఉన్నారో నక్కి ఉండి కొండల ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళని అంతం చేయడం కష్టం అనుకున్నప్పుడు తట్టల కొద్ది బాంబులు తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు, ఇసిరేశారు. ఆ బాంబుల దెబ్బకి చచ్చారు అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు. ఆ దెబ్బ తర్వాతనే ప్రాంతం మన హస్తగతం అయింది. అంటే వందల కొద్ది బాంబులు ఇసిరివేయటం, లేదంటే లెక్క లేకుండా బాంబులు ఇసిరివేయడం కార్పెట్ బాంబింగ్ అంటారు. అట్లాగా కియు, లియు నగరాల మీద తాజాగా కార్పెట్ బాంబింగ్ చేసింది రష్యా. కాకపోతే ఇక్కడ లెక్క ఉంది, 76 బాంబులు వరుసబెట్టి వేసుకుంటూ వచ్చింది. ఇక అక్కడ కింద ఎవడున్నాడనే చూసి కాదు, లక్ష్యం చూసి కాదు, ఇసిరేయడమేనమాట. అదే కార్పెట్ బాంబింగ్ స్టైల్. అలాగా విధ్వంసం సృష్టించింది.